రియునానా ఏంటి హే నాకు నెట్ వచ్చింది, నేను హ్యాపీగా పడుకుంటా, ఇక బెడ్ మించి కింద పడను. ఓకే, ఎలా ఉంది నాన్న నెట్? వెయిట్ చేస్తున్నావా? యాక్చువల్గా నెట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినాము. సో చాలా నెట్స్ ఆర్డర్ చేసి ఉండే. సో అన్నిట్లలో కంటే ద బెస్ట్ క్వాలిటీ అనిపించింది. ఎంత పడలేదు ప్రైజింగ్ 500 అనుకుంటా, 500 అప్రాక్సిమేట్గా 500. సో బేబీస్ నెట్ అంటే ఇంకా నైట్ టైము స్పేషియస్ ఉన్నది. ఇందులో పడుకుంటే మనకు ఒక టెన్షన్ అనేది ఉండదు. వాళ్ళు నైట్లో చూస్తే అటు కార్నర్లో ఇటు కార్నర్లో ఉంటారు, కింద పడుతున్న ఒక భయం అనేది అయితే మనకైతే ఉండదు. మావాడైతే ఎగ్జైట్ ఉన్నాడు నెట్లోకి పోనీకే. రియునానా ఇక మావాడు ఇక లైట్ ఆఫ్ చేస్తున్నాడు. ఇక స్విచ్ బోర్డ్లో కూడా ప్రాబ్లమే, అందుకే క్లోజ్ చేసేసినాము. ఇక స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. నాన్న టైం అయిందా, పడుకోవాలా ఇంకా? ఐఎమ్ ఎక్సైటెడ్. నాన్న ఎంట్రన్స్ అక్కడి నుంచి కదా, ఇక్కడి నుంచి ఒక టెన్షన్ అయితే పోయింది మాకు. అంటే బేబీగా నైట్ టైంలో ఎక్కడున్నాడు ఏంటి, మనం ఒక్కొక్కసారి వాడిని 24 hours మనం కనిపెట్టుకునే ఉంటాం. బట్ సమ్ 1 minute మిస్ అయినా, మనకి 1 second మిస్ అయినా చాలా కింద పడడానికి. సో మరి నైట్ టైంలో అయితే మనకి చాలా ఇంపార్టెంట్ కదా, అందుకనే నెట్ ఆర్డర్ చేసి ఉండే. ఓకే రియు, నెట్ ఎలా ఉంది? అగ అమ్మ బెడ్ వేస్తుంది ఉండు దాంట్లో. ఎక్సైటెడ్ అన్నా? ఏ వెల్కమ్ టు ద నెట్. నా బెడ్లోకి నేను వెళ్ళిపోయాను. న్యూ నెట్ కథం, ఇంకా నాకెవరితో పని లేదు, నాది న్యూ వరల్డ్. రియునానా ఎలా ఉంది? ఇవన్నీ పక్కన వాటర్ బాటిల్. సో చూస్తున్నాడు కొత్త కొత్తగా ఏంది. ఎయ్ గుడ్ నైట్, సే గుడ్ నైట్. బాగుందా నాన్న? నైస్ నైస్ అంట. ఓకే, హౌ వాజ్ ఇట్? అమ్మకి థ్యాంక్స్ చెప్పు, అమ్మ నీకోసం ఆర్డర్ చేసింది. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నాన్న ఇంక ముందుకు పోవాలి, నెట్ క్లోజ్ అంతే. ఇంకో నెట్కి ఎంట్రన్స్ ఇది, ఇట్లా నుంచి రావాలా, అట్లా నుంచి పోవాలి.